4 వందలు పింఛన్ అన్నాడు లేదు, మనిషికి 500 ఇస్తానని ఇచ్చుడు లేదు. వాని మీద మన్ను పోయ్యా, వాని మీద దుమ్ము పోయ్యా. మీకు వస్తలేదా 2500 వస్తలేదా? ఎక్కడ ఇచ్చిండు మాకు, ఏలముండ కొడుకు ఇచ్చిండు మాకు. వాని కడుపు కాల, వానికి గెలిచి రేవంత్ రెడ్డి మీద మన్ను పోయ్యా, రేవంత్ రెడ్డి కడుపు కాల. మాకు కేసీఆర్ మంచిగా చేసిండు. కేసీఆర్ ఏం చేసిండు పనులు? మాక అన్ని విధాలా చేసిండు. రైతు బంధులు వేసేది, పింఛన్ వేసేది, ఇంకా 4000 పింఛన్ ఇచ్చు ఆయన. ఈ ఏమిచ్చిండు? ఇప్పుడు కేసీఆర్ ఏం చేయలేటగా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి నోట్ల మంది సాడు, మంది సాడు. మీకు ఏం తక్కువ చేసిండు? మాకు రూపాయి బిల్ల లేదు, మాకు రైతు బంధువులు లేవు, మాకు ఆయన చెప్పిన పని ఒక్కటి లేవు, ఒక్క పని లేదు. ఆయన చేసినాడు ఈ మనిషికి 2500 ఇస్తాను అన్నాడు. గ్యాస్ ఫ్రీ గ్యాస్ అన్నాడు, ఫ్రీ గ్యాస్ లేదు, రైతు బంధువులు లేదు, 4000 తప్పించిన లేదు, 2500 ఇంటింటికి ఇస్తాము ఆడోళ్ళకన్నా అన్నాడు. అవి లేవు, ఇవి లేవు, ఏది లేదు. మీకు ఏం తక్కువ చేసిండు? బస్సు పథకం పెట్టిండు. బస్సుకు ఎవరు పోతాను రయ్యా? ఎవరికి పోవాలి మేము? ఎవరికి పోవాలి మేము? మేము రైతులం, పనిచేసి బతుకటోళ్ళం. ఎవరికి పోమంటావు? మాకు ఎందుకు పెట్టడు ఆయన? బల్బా బస్సు పెట్టదు ఆయన, బల్బా? ఎవరు పోతుండ్రు బస్తీలా? నౌకరు చేసేటోళ్ళు బస్సు ఎక్కి పోవచ్చు, మేము ఏ ఊరికి పోవాలి? ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం ఆగం చేసినట్టు తెలంగాణ. ఏం తెలంగాణ ఏం ఆగం చేయలే. ఆయన అంత మంచి మనిషి లేడు, కేసీఆర్ అంత మంచి మనిషి లేడు. సీరియల్ కూడా ఇచ్చిండు ఆయన పాపం. ఇప్పుడు మీకు బతుకమ్మకు పంపించిండు సీరియల్? సీరియల్ లేవు, వాని రూపాయి బిల్ల లేదు, వాని కడుపు కాల. అంతేనా? వాని మీద మన్ను పోయ్యా, రేవంత్ రెడ్డి కడుపు కాల, వాని పెండం ఉండా పోయ్యా, ఆగమాగం చేసిండు. ఇప్పుడు వాళ్ళు సంవత్సరం అయిపోయింది, సంవత్సరం ఇప్పుడు మేము 6 గ్యారంటీలు చేసినాము, పండుగలు చేసుకుంటా ఉన్నారు కదా వాళ్ళు. మాకు పండుగ లేదు, పబ్బు లేదు, రూపాయి బిల్ల లేదు రేవంత్ రెడ్డిది. మాకు ఎరకలేదు, ఒక్క రూపాయి బిల్ల ఎరకలేదు రేవంత్ రెడ్డిది. లంచవుడుకు వస్తే ఇంకా బొమ్మ చేసి కాల పెడతాం. లంచవుడుకు బొమ్మ చేసి కాల పెడతాం. ఈ ఊరికి రావాలి ఆయన. మీరట రైతు బంధు వద్దు, మాకు బోనస్ కావాలని చెప్తా ఉన్నారట. ఎక్కడ బోనస్? ఎవర బోనస్? ఏ బోనస్ లేదు, మాకు రైతు బంధువులు వద్దన్నమా చెప్తా ఉన్నారట కదా మీరు. మేమా రేవంత్ రెడ్డిగా ఇటు రామను లంగా తోడికిచ్చి కొడతాం, లంగా తోడికిచ్చి కొడతాం రామను. ఇటు నాకు ఆగం చేసిండు, మంచి లేదు. ఏం పప్పుతాం, ఏం చేసిండు అయ్యా ఆయన? మంచిగా మళ్ళీ వస్తాను రాను, ఆయన తోడుకొని పెడతాడు. మాకేం చేసిండు? ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి? మళ్ళీ మేము 10 సంవత్సరాలు మేమే ఉంటాము, 6 గ్యారంటీలు చేసినాము, కేసీఆర్ ని లేకుండా చేస్తామని చెప్తా ఉన్నాడు. కేసీఆర్ వస్తాడు చూడు, కేసీఆర్ వస్తాడు చూడు, అంతే. కేసీఆర్ రాకుండా మళ్ళీ వస్తాడా? మరి వస్తాడు కేసీఆర్. ఏమో ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ ని లేకుండా చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఎవరు ఆయన? మూతి మీద మీసాలు ఉన్నాయా ఆయనకు? మూతి మీద మీసాలు ఉన్నాయా? పరిస్థితి మూతి మీద మీసాలు ఉంటాయి రమ్మను రేవంత్ రెడ్డికి. ఆడోళ్ళ పట్టిస్తాం లంచవుడుకు. ఎట్లుండే 10 సంవత్సరాలు ఎట్లుండే? మంచిగా ఉండే. మాకు రైతు బంధువులు వేసేది, టైం కు పిండి తెచ్చుకునేది, మేము నాట్లు వేసుకునేది. ఒక మనిషి చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చేది, ఒక పెళ్లి అయితే కళ్యాణ లక్ష్మి ఇచ్చేది. చేసిండు ఏం చేసిండు? ఆరోగ్యం సీటు కార్డు మీద మంచిగా చూసుకునేది ఆయన. దాకా ఇప్పుడు ఆరోగ్యం సీటు కార్డు కూడా నడతలేవు. ఏమో ఇప్పుడు బస్సు పథకం పెట్టినందుకు బస్సు బస్సుకు హారతి పడతా ఉన్నారట కదా. హారతి రేవంత్ రెడ్డికి ఆయనక ఈ ఎంకల కనబడాలి, మాకు ఈ ఎంకల కనబడాలి. ఆయన పని ఎట్లా అవుతుందో చూద్దాం. ఇక ఎవరికి ఏం చేసిండు? ఫ్రీ బస్ ఎవరు తోలుమన్నాడా? ఏ ఊరికి పోవాలి మేము? ఏ ఊరికి పోవాలి? మాకు ఎవరికి ఏది మరి జిట్టగూడెం నుంచి తాటుకుంటా పోయేది బస్సు ఉన్నదా? డ్యూటీలకు బస్సులనే ఫ్రీ బస్సు. మా ఊరికి ఏమున్నది? ఏం చేసి అందరు నిలబడి తంతం రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు, గెలిపారు. ఇంకా నోట్ల ఉత్సవం పోసి గెలిపిస్తాం, ఆ పని చేద్దాం.